హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లెట్ నెట్వర్క్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో ఇప్పుడు ఒక తాజా సంచలన వార్త. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంను తదుపరి సౌత్ ఇండియా ఐటీ హబ్గా మార్చడానికి కొనసాగుతున్న ప్రణాళికలను తీసుకొని చేస్తున్నారు. ఇప్పటి వరకు విశాఖపట్నంలో కాగ్నిజెంట్, టీసీఎస్, యాక్సెంచర్, గూగుల్ వంటి టెక్ జైంట్స్ తమ ఆఫీసులు ఏర్పాటు చేయడానికి ఎంఓయూలు చేశారు. ముఖ్యంగా గూగుల్ వన్ జీడబ్ల్యూ డేటా సెంటర్ 6 బిలియన్ల పెట్టుబడితో వైజాగ్లో నిర్మాణం కానుంది. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఐటీ పైన కొత్త మైలురాయి అవుతుందని భావిస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు, వైఎస్ఆర్సీపీలో కొందరు తప్పుడు కేసులు ఫైల్ చేసి రైతుల అంగీకారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తద్వారా గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో ఏర్పాటుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వైజాగ్లో చంద్రబాబు భేటీ సమయంలో స్థానిక ఎన్డీఏ నేతలు కూడా ఈ సమస్యలను వివరించారు. అప్పుడు చంద్రబాబు అధికారులను కఠిన చర్యలు తీసుకోవాలని, భూ అంతర్గత ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రణాళికలను భయపెట్టి వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ను విజయవంతం కావడానికి తీసుకున్న చంద్రబాబు చర్యల తాజా అప్డేట్ మాత్రమే. మరి ఫ్రెండ్స్, వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు పూర్తి వివరాలు, వైఎస్ఆర్సీపీ సస్పెన్స్ మరియు చంద్రబాబు ప్రతిస్పందనలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యు ఆన్ స్కైఫ్లెట్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.